డయేరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకి రాకూడదు. అది మీరు అందరూ కూడా కేర్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్కి ఆర్డబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో అండ్ డిఈఓ చెప్తున్నాము అండ్ ఆర్ఐఓ, తర్వాత మున్సిపల్ కమిషనర్స్, ఈ మున్సిపాలిటీ ఏరియాస్లో మనకి ఈ వాటర్ ఎక్కడైతే మనం సప్లై చేస్తున్నామో అక్కడ ఏమన్నా కనుక మనకి లీకేజెస్ ఉండి తర్వాత కంటామినేషన్ ఉన్నదో ముందే మనం ఐడెంటిఫై చేయాలి. సో మున్సిపాలిటీ వాళ్ళకి సెపరేట్గా దాని గురించి మనం ఇమీడియట్గా మాట్లాడతాం. రెండోది ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఆర్డబ్ల్యూఎస్ మీరు ఒకసారి మనం ప్రతి నెల 2 సార్లు వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నాము. అదేవిధంగా వాటర్ సప్లై చేసేటువంటి పైప్స్ ఎక్కడైతే మనకి లీకేజెస్ ఉన్నాయో అవి ఇమీడియట్గా ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడంతో పాటు ఒకవేళ రియల్గా కనుక ఏజ్ ఓల్డ్ లైక్ 25 years 30 years పైప్ లైన్స్ ఉన్నాయి సప్లైలు అనుకుంటే కనుక అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సమ్ వాటర్ బ్యాంక్స్ లాగా కొన్ని ఏరియాస్లో ముందేంటి నీ వాటర్ ట్యాంక్ దగ్గరలోనే నియరెస్ట్ కనుక మనం ఒక ఏర్పాటు చేస్తే వాళ్ళు ఈ పైప్తో కంటామినేట్ అవుతుంది కాబట్టి అది ఏమైనా లోపల వాడుకున్నామా ముందు ఇది మాత్రం తాగడానికి నీటి పట్టుకెళ్ళడానికి ఉంటుంది. దిస్ ఇస్ సెకండ్ సోర్స్ విచ్ వీ నీడ్ టు ఐడెంటిఫై. సో అది చేసి ఇమీడియట్గా అవ్వాలి. తర్వాత పిల్లలకి డిఓగా అండ్ ఆల్సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డిసిఓ అండ్ కేజీబీస్ అందరికీ కూడా చెప్తున్నాము, ఎక్కడా కూడా అండ్ సోషల్ వెల్ఫేర్ అవసరం ఈ వాటర్ సప్లై అనేది ఎక్కడా వస్తుంది, ఎలాగ వస్తుంది, వాళ్ళకి గ్రౌండ్ నుంచి తీసుకుంటున్నారా వాటర్, లేదంటే కనుక ఏదైనా సోర్స్ నుంచి తీసుకుంటున్నారా, ఏదైనా సోర్స్ నుంచి తీసుకుంటున్నప్పుడు ఆ పైప్ లైన్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాటర్ కరెక్ట్గా ప్రాపర్గా వస్తుందా లేదా ఇప్పుడే మనం అంతా కూడా చెక్ చేసుకోవాలి. సో మనము అన్ని రకాల టెస్ట్కి టూల్ కిట్స్ ఇచ్చాము, అది కంటిన్యూగా వాడుకుంటూ ఉండాలి. దెన్ వాటర్ కంటామినేషన్ వచ్చింది అని అంటే కనుక 21st century చాలా చాలా సీరియస్ ఇష్యూ అది. సో అంచేది ఇప్పుడు కూడా మనం ప్రాపర్ వాటర్ ఇవ్వలేకపోతున్నాము అని అంటే కనుక ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో దయచేసి మీరు ఎక్కడైనా నాకు ఈ ఇష్యూస్ రాకుండా మీరు ముందే మనం ప్రివెంటివ్గా అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అందుకే స్కూల్కి చెప్పాము, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్కి చెప్పాము, హాస్టల్కి చెప్పాము, బిఫోర్ స్టూడెంట్స్ అరైవల్ ముందే మీరు అన్నీ కూడా చెక్ చేసుకోమని చెప్పాము. అందులో ప్రధానమైనది వాటర్ అని చెప్పాము. మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రేపు పొద్దున ఏమాత్రం ఏదైనా జరిగితే కనుక మీకు అది ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ముందే ఇప్పుడు అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. చాలా చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఇప్పుడు రేపు పొద్దున్న వర్షాలు పడతాయి, వర్షాలు పడింది అని అంటే కనుక మళ్ళీ నీకు వాటర్ కంటామినేషన్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఏ కంటామినేటెడ్ ప్రాబబిలిటీస్ ఉన్న ఏరియాస్ అన్ని కూడా ముందే మనం హాట్ లిస్ట్ కింద పెట్టుకుని దాన్ని ఇమీడియట్గా చెక్ చేసుకుని చేయాలి. సో ఇది నేను చెప్పాను కదా, జస్ట్ లూజ్గా వదిలేస్తే కనుక తర్వాత మీకు ప్రాబ్లం వచ్చిన తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత ఎవరు కూడా స్పేర్ చేయండి. సో దయచేసి ఇది మీరు సీరియస్గా తీసుకోవాలి.